అందరికీ నమస్తే అండి. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఈరోజు అసెంబ్లీలో మంత్రి నారాయణ గారు చేసిన ప్రకటన కావచ్చు, అండ్ ఈరోజు సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగి కొన్ని పనులకు ఆమోదించిన అంశం కావచ్చు, అలాగే మూడు రోజుల కిందట మంత్రి నారాయణ గారు చెప్పిన ఇలా రకరకాల అప్డేట్స్ తీసుకుంటే ఓవరాల్గా రాజధాని అమరావతి నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంది, ఏ దశలో ఉంది, ఎంత ఖర్చు పెడుతున్నారు, తర్వాత ఎలా రాబడతాడు, ఎవరెవరు రుణాలు ఇస్తున్నారు, ఇవన్నీ కూడా ఒక వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. నిజానికి అమరావతి రాజధాని నిర్మాణం మీద మనం ప్రతి నెల కూడా అప్డేట్ వీడియో చేస్తానని నేను చెప్పా. అందులో భాగంగా ఫిబ్రవరి 3న 4న ఒక వీడియో రిలీజ్ చేశాను. జనవరి 31వ తేదీన నేను అమరావతిలో రాజధాని ప్రాంతంలో పర్యటించి ఫిబ్రవరి 3వ తేదీన ఒక వీడియో రిలీజ్ చేశాను. అయితే ఈ నెల వెళ్ళడానికి ఆ తర్వాత అప్డేట్ ఏమీ లేదు, అంటే ఫిబ్రవరి నెల మొత్తం అక్కడ పనులు ఏమీ జరగలేదు. సో అందుకని నేను అప్డేట్ వీడియో చేయలేదు. అక్కడ పనులు ఏమీ జరగట్లేదు ప్రస్తుతానికి. ఓన్లీ బురద నీళ్లు ఏవైతే గత 5 ఏళ్ళుగా చెరువుల్లో నిండిపోయి బురద నీళ్ళు ఉన్నాయో ఆ నీళ్ల తోడకం మాత్రమే జరిగింది. అది నేను గత నెల అప్డేట్లోనే చెప్పాను. కాబట్టి ఈ నెల నేను వెళ్ళలేదు, చేయలేదు. ఏప్రిల్ 1వ తేదీన ఖచ్చితంగా వెళ్తా. ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా రాజధాని అమరావతికి వెళ్ళి మీకు డ్రోన్ షూట్ కూడా చేపించి మొత్తం ఫుల్ వీడియో చూపిస్తాను అప్పుడు. సరే, ఇప్పుడు తాజా అప్డేట్ ప్రకారం ఈరోజు సిఆర్డీఏ చెప్పిన లెక్కలు కావచ్చు, లేదా మంత్రి నారాయణ గారు అసెంబ్లీలో చెప్పిన ప్రకటన కావచ్చు. మంత్రి నారాయణ గారు ఏం చెప్పారంటే 64,721 కోట్లతో మొత్తం రాజధానిలో నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నామని చెప్పారు. దానికి సంబంధించి ఈరోజు సిఆర్డీఏ అథారిటీ మీటింగ్ జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారాయణ గారు అండ్ అధికారులు బృందం వీళ్ళందరూ పాల్గొన్నారు. వీళ్ళు 40,000 కోట్ల విలువైన పనులకు ఆమోదం తెలిపారు. దాదాపుగా ఆ పనులు మొత్తం ఎన్ని పనులు అంటే 43,000 కోట్ల విలువైన పనులు, మొత్తం మీద 73 పనులు అంటవి. యాక్సెస్ రోడ్డు పూర్తి స్థాయిలో నిర్మాణం కావచ్చు, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, భూగర్భ డ్రైనేజీలు కావచ్చు, అండ్ విద్యుత్ వ్యవస్థ కావచ్చు, అండర్లైన్ కేబుల్స్ విద్యుత్ కూడా, అలాగే కొన్ని భవనాల నిర్మాణాలు కావచ్చు, ఆగిపోయిన భవనాలను మళ్ళీ నిర్మించడం కావచ్చు. ఇలా మొత్తం మీద రాజధాని అభివృద్ధి పనులు ఒక 73 పనులు దాదాపుగా 40,000 కోట్ల అంచనాలతో ఈ 2-3 రోజుల్లో ప్రారంభించబోతున్నారు. ఇవి 2027 నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యం. వీటితో పాటు ఇంకా మిగిలిన పనులు కూడా ఓవరాల్గా 2028 నాటికి అమరావతి రాజధానిని పూర్తి చేస్తాము అని మంత్రి నారాయణ గారు చెప్పారు. మరి ఈ పనులకు డబ్బులు ఎలా తీసుకొస్తారు అని మీకు అందరికీ డౌట్ రావచ్చు. ఇందులో టిట్కో రుణం ఉంటుంది, హడ్కో రుణం ఉంటుంది, ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రుణం ఉంటుంది. ఏడీబీ ఏమో 11,000 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకుంది, కాదు 13,000 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకుంది. హడ్కో ఏమో 11,000 కోట్ల రుణం ఇవ్వడానికి ఒప్పుకుంది. ప్రపంచ బ్యాంకు 1,500 కోట్లు ఇస్తుంది. ఇట్లా రుణాలు తీసుకొచ్చి అభివృద్ధి చేసి ఆ తర్వాత రాజధాని నిర్మాణం పూర్తయిన తర్వాత రాజధాని నుంచి ఆదాయం వస్తుందిగా, ఆ ఆదాయంతో అప్పులు కడతారు, రుణం చెల్లిస్తారు, తిరిగి చెల్లిస్తారు. రాజధాని పూర్తిగా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అంటే అదే, అది పూర్తిగా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు. ఇప్పుడు మనం ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెడతాం, ఏదో ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నాం, దానికి సంబంధించి మనం బ్యాంకు నుంచి లోన్ తీసుకొస్తాం. సో ఆ కంపెనీ పెట్టడానికి మనకు ఒక 1 కోటి రూపాయలు ఖర్చు అయితే ఒక 90 లక్షలు బ్యాంకు నుంచి లోన్ తీసుకొచ్చి ఆ కంపెనీ నుంచి వచ్చిన ఆదాయం ద్వారా మనం తిరిగి చెల్లించామనుకోండి, అప్పు కట్టామనుకోండి, ఆ తర్వాత కొన్నాళ్ళకు ఒక 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో అప్పు మొత్తం తీరిపోయిన తర్వాత ఆ తర్వాత వచ్చేవన్నీ కూడా లాభాలేగా, కంపెనీకి వచ్చిన లాభాలేగా. సో అలా ఈ రాజధాని నిర్మాణంలో ఇప్పుడు తీసుకుంటున్న రుణాలన్నీ కూడా ఈ రాజధాని నిర్మాణం క్రమంలో ఇప్పుడు తీసుకుంటున్న ఈ టిట్కో రుణం కావచ్చు, హడ్కో రుణం కావచ్చు, ఏడీబీ రుణం కావచ్చు, ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఆ రాజధానిలో వచ్చే ఆదాయం ద్వారానే తీరుస్తారు. అందుకే ఇది పూర్తిగా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు. అలాగే కొన్ని సంస్థలకు అక్కడ భూములు ఇస్తున్నారు కదా, ఆ సంస్థలు అక్కడ నిర్మాణం పూర్తయిన తర్వాత వాటి కార్యకలాపాల ద్వారా కొంత ఆదాయం వస్తుంది కదా. ఎప్పుడైతే అక్కడ ప్రజల రాకపోకలు జరుగుతాయో, ఎప్పుడైతే అక్కడ కార్యకలాపాలు మొదలవుతాయో, ఎప్పుడైతే అక్కడ యువతకు ఉద్యోగాలు ఇవ్వడం, చదువుకోవడం అంటే ఫార్మర్ రిలేటెడ్, ఐటీ రిలేటెడ్, ఎడ్యుకేషన్ రిలేటెడ్, హాస్పిటల్స్కి సంబంధించి ఇలా రకరకాలవన్నీ వస్తాయో, ఎప్పుడైతే అక్కడ సిస్టమ్ గవర్నమెంట్ మొత్తం ఎమ్మెల్యేల క్వార్టర్స్, ఐఏఎస్ల క్వార్టర్స్ ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో ఆటోమేటిక్గా అక్కడ నుంచి ఆదాయం రావడం మొదలవుతుంది. ఈ హైదరాబాదు 2000 సంవత్సరంలో ఆదాయం ఎంత, 2025 ఇప్పుడు ఆదాయం ఎంత? తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఒక సగభాగాన్ని హైదరాబాద్లో వచ్చిన ఆదాయమే పోషిస్తుంది కదా.
అలాగే భవిష్యత్తులో కూడా అమరావతి అలాగే ఉంటుంది. అయితే ఇప్పుడు అమరావతి నిర్మాణం కోసం అప్పులు తీసుకొస్తున్నారు. అప్పులు తీసుకొచ్చే రాజధాని కడతారు. ఆ రాజధాని ద్వారా వచ్చిన ఆదాయంతో అప్పు తీరుస్తారు. అదేమీ తప్పు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాని మీద కూడా నెగిటివ్గా వెళ్ళి దుష్ప్రచారం చేస్తే చేయొచ్చు కాక, అది అసలు తప్పే కాదు. అది మంచిదే. ఆ భవిష్యత్తులో వచ్చే ఆదాయం రాజధానికి ఉపయోగపడుతుంది, రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. సో ఓవరాల్గా రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇది. సో ఈ 42,000 కోట్లకు సంబంధించి టెండర్స్ పూర్తయిపోయినాయి. అందులో 40,000 కోట్ల విలువైన పనులకు ఆమోదం తెలిపారు. సారీ 42,000 కోట్లే. యాక్చువల్లీ ముందు నుంచి నారాయణ గారు చెప్తుంది అయితే 42,000 కోట్లే. మొత్తం దానికి సంబంధించి టెండర్స్ కూడా పూర్తయ్యాయి, పనులు కూడా ప్రారంభిస్తున్నారు. ఇందాక మాత్రం 40,000 కోట్ల విలువైన పనులకు ఆమోదం తెలిపాము అని చెప్పి 70 పనులకు సంబంధించి 40,000 కోట్ల విలువైన నిర్మాణ పనులకు సిఆర్డీ ఆమోదం తెలిపినట్టు ఈరోజు సీఎం గారి సమక్షంలో జరిగిన మీటింగ్లో తేల్చారు. అంతకుముందు ఆల్రెడీ 2,000 కోట్ల పనులు జరుగుతున్నాయి కాబట్టి మొత్తం కలిపితే 42,000 కోట్లు అనమాట. ఇది రాజధాని నిర్మాణానికి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్. థ్యాంక్ యూ.